హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ చేయబోతున్నాను. చికెన్ గ్రేవీ కర్రీ అండి. చాలా టేస్ట్‌గా బాగుంటుంది. అన్నంలోకి చాలా టేస్ట్‌గా ఉంటుంది. అది ఎలా చేసుకోవాలో చూద్దాం. చికెను, కొత్తిమీర, కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం ముక్క, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, గసగసాలు, జీడిపప్పు ఇవన్నీ ఒక్కొక్కటిగా మిక్సీలో వేసుకుందామండి. ఇవన్నీ కలిపి పేస్ట్లా తయారు చేసుకుందాం. గ్రేవీ చాలా చిక్కగా బాగా వస్తుందండి. గ్రేవీ అన్నీ వేసుకుని చేస్తే ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకుందామండి. వాటర్ పోసుకుని మిక్సీ వేసుకుని పేస్ట్లా చేసుకుందాం. ఇప్పుడు బాణీ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు ఈ పేస్ట్ని వేయించుకుందామండి. వేగిపోయింది కదండి, ఇప్పుడు చికెన్ వేసుకుందాం. చికెన్ 1/2 కేజీ తీసుకున్నానండి నేను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. చక్కగా ముక్కలకు పట్టే వరకు కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకుని తీసి చూద్దాం. చూడండి, ముక్క బాగా నీరు ఈకిపోయేలాగా ఎగిరిపోయింది కదండి. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది. కొంచెం సేపు అలా తిప్పుకుని మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ చూద్దాం. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కొద్దిగా సరిపడా ఉప్పు, కారం వేసుకుందామండి. కారం కొంచెం ఎక్కువే పడుతుంది కదండి, నాన్ వెజ్ కూర కదా, ఎక్కువే పడుతుంది. వేసుకుని ఒకసారి తిప్పుకుందామండి. ముక్కలన్నీ పట్టే వరకు కలపెట్టుకుందాం. సిమ్లోనే వేయించుకుందామండి. సిమ్లో వేస్తే ఉప్పు కారం ముక్కలకి బాగా పడుతుంది. మూత పెట్టుకుని చూద్దామండి. ఒకసారి మూత తీసి. కొత్తగా మా ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ ఒకసారి తిప్పుకుందామండి. గ్రేవీ కోసం కొంచెం వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసి ఒకసారి మళ్ళీ గట్టి పెట్టి తిప్పుకుని 5 మినిట్స్ సిమ్లో కాకుండా హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుందాం. చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది కదండి, ఇంకా కొంచెం సేపు మగ్గాలి. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇట్లా ఉంటే సరిపోతుందండి. ఈ గ్రేవీ సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేసి కొంచెం ముక్కల వరకు పట్టే వరకు అలా గట్టితో తిప్పుకుందాం. చూడండి, గ్రేవీగా కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది కదండి. మీరు కూడా ట్రై చేసి ఒకసారి చెప్పండి నాకు కూడా ఎలా వచ్చిందో. అంతేనండి, చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. ఇది అన్నంలో వేసుకుని ఒకసారి సర్వ్ చేసుకుని వేడివేడి అన్నంలో తిందాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.